వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు ఇళ్ల స్థలం కేటాయింపు పత్రాలు అందజేశారు. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూ కేటాయింపుల పత్రాల పంపిణీ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించాలని గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అయితే ఇళ్ల స్థలాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఆ వాస్తవం సాకారం కాకముందే 73 మంది జర్నలిస్టులు కన్నుమూశారని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సమాజానికి నష్టాన్ని మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలా మంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరగని వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి. అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్లే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్చీ దొరకదు. వాడు యూట్యూబ్ అంటాడు, వాడు ఆ ట్యూబ్ అంటాడు, వాడు యూట్యూబ్ అంటాడు, వాడు వచ్చి మొదటి సీట్లలో కూర్చుంటాడు. వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. ఇది మాకే కాదు మీకు కూడా. నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకున్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చునేటోళ్ళు. మేము పత్రికా సమావేశం పెడితే కూడా ఒకవేళ డెస్క్ ఇన్ఛార్జీలు లేకపోతే మీ దాంట్లో సీనియర్ జర్నలిస్టులు వస్తే వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కి పోయేటోళ్ళు. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే. ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏమి ఉండదని నేను భావిస్తున్నా. అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందర పెట్టారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు బాగోగులు చూసేందుకు సీఎం చంద్రబాబు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాన్వాయ్ వదిలి జేసీబీపైనే ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలకు సహాయ చర్యలు ఎలా అందుతున్నాయో స్వయంగా ఆరా తీశారు. ఆదివారం ఆయన జక్కంపూడి ప్రాంతంలో జేసీబీపై తిరుగుతూ బాధితులను పరామర్శించారు. అందరినీ ఆదుకుంటామని ధైర్యం ఇచ్చారు.
హైదరాబాద్ లో ఆక్రమణల హైడ్రా దూకుడు కొనసాగుతోంది. మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో ఉంది. దీనిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన షెడ్లు, భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఎఫ్టీఎల్లోని సర్వే నంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. బుడమేరు గండ్లు పూడ్చిన చోట గట్టుల ఎత్తు పెంచే పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచనల నేపథ్యంలో గండ్లు పూడ్చిన దగ్గర గట్టు ఎత్తు పెంచాలని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి వెల్లడించారు. పనులకు వర్షం అడ్డంకిగా మారింది. మరోవైపు పులివాగు నుంచి బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గండ్లను మరింత బలోపేతం చేయడానికి, బుడమేరు లోతు తెలుసుకోవడానికి మంత్రి నిమ్మల స్వయంగా పడవలో ప్రయాణించారు. గట్టుపైనే ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తున్నారు. బీహార్లోని బక్సర్ సమీపంలో మగధ్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న మగధ్ ఎక్స్ప్రెస్ ట్వినీగంజ్, రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ల మధ్య 2 భాగాలుగా విడిపోవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఆదివారం 11:08 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో వెనక నుంచి ఎలాంటి రైలు రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 61 అడుగుల భారీ మట్టి గణపతిని కొలువుదీరారు. నాగార్జున సాగర్ కాలనీలో శ్రీ సత్యసాయి యూత్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత విఘ్నేశ్వరుడు ప్రజల పూజలు అందుకుంటున్నాడు. బంకమట్టి, గడ్డి, వెదురు బొంగులు, వరి పొట్టుతో నెల రోజుల పాటు శ్రమించి గణనాథుడిని తీర్చిదిద్దామని నిర్వాహకులు చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అతిపెద్ద మట్టి వినాయకుడి ఆశీస్సులను ప్రతి ఒక్కరూ అందుకోవాలని శ్రీ సత్యసాయి యూత్ సభ్యులు కోరుతున్నారు. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణిస్తుందని, ఎల్లుండి నాటికి వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాలో మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణనగర్ కాళీమాత గుడి దారిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలు ఇళ్లకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే గణపతి బాబు ఆదేశాల మేరకు అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అక్కడ ఎవరు ఉన్నారా? పోలీసు వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైనా వస్తే అక్కడ ఉన్నారా? అక్కడికి డైరెక్ట్ పైకి వచ్చారు రమేష్. కమ్యూనికేషన్ అక్కడ ఒకరు ఉన్నారు సార్. ఫోన్ పడిపోతుంది. ఫోన్ కట్ చేస్తారు.
కర్నూలులోని గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఎమ్మిగనూరులో కరెన్సీ నోట్లతో తీర్చిదిద్దిన వినాయకుడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. శక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో నాణేలు, 10 రూపాయలు, 500 రూపాయల నోట్లతో దాదాపు 54 లక్షల కరెన్సీతో విఘ్నేశ్వరుని మండపాన్ని అలంకరించారు. దీనికోసం 15 రోజుల పాటు శ్రమించినట్టు నిర్వాహకులు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో ఆక్రిలిక్ ముత్యాలతో ఏర్పాటు చేసిన కదిలే గణపతి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇనమడుగు విక్సెడ్ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఠాగూర్ టీం వినాయక చవితి వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది దాదాపు 36,000 ముత్యాలతో 13 అడుగుల ఎత్తుతో కదిలే గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. వినాయకుని చెయ్యి, కళ్ళు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు విగ్రహాన్ని రూపొందించారు. దాదాపు 1.5 లక్షలు ఖర్చు చేసి నెల రోజుల పాటు శ్రమించి విగ్రహాన్ని తయారు చేశారు. కృష్ణా నది ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 2.63 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4 టీఎంసీలుగా నీరు ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది పోటెత్తుతోంది.